హలో ఇప్పుడు ఇంకో కొత్త వీడియోలో మీకు ఇందులో క్రూజ్ టూర్ అంతా చూపిస్తాను. అంటే క్రూజ్లో ఏముంటాయి, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అన్నీ కూడా చూపిస్తాను అనమాట. సో లెట్స్ గో. క్రూజ్లో మాత్రం చాలా పెద్ద కెసినోస్ ఏరియా ఉంది. చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ఎవ్రీడే కొన్ని కెసినోలో గేమ్స్ కూడా వాళ్ళు నేర్పిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. ఒకరోజు పోకర్ నేర్పించారు, ఇట్లా ఉన్నాయి. సో మనం క్రూజ్లో వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాలెండర్ కూడా చూస్తూ ఉండాలి. దాన్ని బట్టి మనకి జరిగే ఈవెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనము అటెండ్ అవ్వచ్చు అనమాట. కెసినో 24 hours ఓపెన్ ఉంది. ఇప్పుడు మనం కెసినో నుంచి బయటికి వెళ్తున్నాము. బయట రాగానే మీకు ఆపోజిట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ థియేటర్ ఉంది. అక్కడ ఏంటంటే థియేటర్ ప్లేస్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇలా చేస్తారనమాట. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ మనకి క్రూజ్ ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ ఉంటాయి అన్నమాట. అందరికీ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ సైడ్, అండ్ అట్లానే ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ డే 2 మూవీస్ అయితే ప్లే చేస్తున్నారు, ఫస్ట్ షో అండ్ సెకండ్ షో అలా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైమ్ ఇది ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో కొన్ని యాక్టివిటీస్, కొన్ని గేమ్స్ కానివ్వండి, కొన్ని స్విమ్మింగ్ నేర్పించటం, ఇట్లాంటివి కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియా మాత్రము కొంచెం మధ్యాహ్నం టైం అయ్యేసరికి ఫుల్ ప్యాక్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ బెంచెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఇది లాంజ్ ఏరియా, క్రూజ్ షిప్ మొత్తంకి సెంటర్ ఏరియా అనమాట. ఇక్కడ ఎవ్రీడే మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అట్లానే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ కపుల్స్కి గేమ్స్ కండక్ట్ చేశారు. అట్లా ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా బఫే సెక్షన్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఇక్కడే ఉంటుంది, అండ్ నైట్ టైం బఫే ఈవినింగ్ 7 నుంచి నైట్ 10-10:30 వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో మనము డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫుడ్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు పైన ఫ్లాగ్స్ చూస్తున్నారు కదా, మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఇదంతా ఇండియన్ ఫుడ్ ఇక్కడ. అలానే ఒక్కొక్క రోజు ఇండియన్ ఫుడ్ ఆల్మోస్ట్ మేమున్న 6 days ఉండింది. అది కాకుండా ఎవ్రీడే ఒక్కొక్క కంట్రీ స్పెసిఫిక్ ఫుడ్, ఒకరోజు కెరీబియన్ పెట్టారు, ఒకరోజు US ఫుడ్ పెట్టారు, ఇలా పెడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు బఫే సెక్షన్ కాకుండా మనకి సపరేట్గా డైనింగ్, డిన్నర్ టైంలో సపరేట్ ఏరియా కూడా ఉంది. మనం కావాలంటే దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, అది ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇవి కాకుండా మనకి వేరే హోటల్స్ లాంటివి కూడా ఉంటాయి, కొన్ని రెస్టారెంట్స్ లాగా. అక్కడికి వెళ్తే మాత్రము మనం ముందే బుక్ చేసుకోవాలి, అక్కడ మాత్రం పే చేయాల్సి వస్తుంది అడిషనల్గా. మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఆర్డర్ చేసుకున్న ఫుడ్ని బట్టి రేట్ ఉంటుంది. అట్లా కొన్ని స్పెషాలిటీ రెస్టారెంట్స్ ఒక 3 to 4 ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బఫే అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే అసలు లేదు. నాకు ఒక్క రోజు ఉప్మా కనపడింది, మిగతా రోజు అంతా కూడా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్తాను నేను. ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, డెజర్ట్స్ చాలా ఉండినాయి. మేమైతే ఆల్మోస్ట్ ఎవ్రీ డే స్క్రాంబుల్డ్ ఎగ్ ఇది తింటూ ఉన్నాం అనమాట. పొటాటోస్ ఉన్నాయి. కొంచెం బ్రేక్ఫాస్ట్కి అయితే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లేదు, సో కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఇన్ కేస్ మనకి వేరే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అలవాటు లేకపోతే.
ఇది మొత్తం అన్నిటికన్నా టాప్ సెక్షన్ అనమాట. స్విమ్మింగ్ పూల్ పైన ఉంటుంది. అండ్ మీకు అక్కడ ఆపోజిట్ సైడ్ కనపడుతుంది కదా, అది వచ్చేసి ఎక్స్క్లూజివ్ విఐపి మెంబర్స్కి అని చెప్పారు. యాక్చువల్గా మాకు వెళ్ళటానికి ఉంటుంది, అది బార్ ఏరియా అనమాట. అక్కడికి పిల్లలు మాత్రం అలౌడ్ ఉండదు. వేరే అన్ని ఏరియాస్కి పిల్లలకి అలౌడ్ అనమాట. పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఒక సపరేట్ సెక్షన్ ఉండింది మా క్రూజ్ షిప్లో. మనకి క్రూజ్ షిప్లో స్పా కూడా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే అది కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి. స్పా కానివ్వండి, బ్యూటీ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి. మనం అవన్నీ ముందే చూసుకుని బుక్ చేసుకోవచ్చు. ఆర్ క్రూజ్ షిప్కి వెళ్ళినాక కూడా బుక్ చేసుకోవచ్చు. రూమ్స్కి వెళ్ళటానికి మాత్రం దారి ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం అన్ని రూమ్స్ అటు ఇటు ఆపోజిట్ సైడ్ ఉంది. చాలా చిన్న స్పేస్ అనే చెప్తాను. హలో, వెల్కమ్. ఇప్పుడు మీకు క్రూజ్లో రూమ్ టూర్ చూపిస్తాము. లోపలికి రండి. ఇది క్రూజ్ షిప్లోని రూమ్ అన్నమాట. ఇది చాలా బేసిక్ రూమ్, చాలా చిన్నగా ఉంటాయి క్రూజ్ షిప్స్లో రూమ్. సో మొత్తం ఇది లివింగ్ స్పేస్. ఇక్కడ పెద్ద బెడ్ అయితే చాలా పెద్దది ఇచ్చారు. అండ్ ఇక్కడ మాకైతే కూర్చోడానికి సోఫా అంతే. అండ్ తర్వాత లోపల బాత్రూమ్ ఉంది, అది కూడా చాలా చిన్నదన్నమాట. స్నానం చేయడానికి అండ్ బాత్రూమ్ రెండు కలిపి అక్కడే ఉంటాయి. టవల్స్ అండ్ సోప్ అయితే ఇచ్చారు. అండ్ డైలీ అవి చేంజ్ అయితే కూడా చేస్తారు. మనకి డైలీ క్లీనింగ్ కూడా ఉంటుంది రూమ్. మేము క్రూజ్కి వచ్చే ముందు చాలా వీడియోస్ చూసాము ఇన్ఫర్మేషన్ కోసము, కబ్బర్డ్స్ ఉండవు అవి అని. బట్ లక్కీలీ ఈ క్రూజ్ షిప్లో అయితే ఇవి కబ్బర్డ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా కబ్బర్డ్స్ ఇక్కడ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. సో పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. మరీ ఎక్కువ 2 వీక్స్ 3 వీక్స్ క్రూజ్ షిప్ అయితే మాత్రం కొంచెం తక్కువే ఉందని చెప్తా స్పేస్. బట్ ఇది కామన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రూమ్ అంతా కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ $450 అట్లా పడింది వితౌట్ ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని అంతా చూస్తే కనుక $1000 పడుతుంది. ఇది కాకుండా ఇట్లా మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోయింది. బట్ ఇంకా పిల్లలు అవి వాళ్ళు ఉంటే కొంచెం హ్యాంగ్ చేసుకోవడానికని ఈ మ్యాగ్నెటిక్ హుక్స్ తెచ్చుకున్నాం అనమాట. సో ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు కదా. సో నేనైతే ప్రస్తుతానికి ఇట్లా పెట్టి బ్యాగ్ ఆర్ ఏదో ఒకటి హ్యాంగ్ చేసుకుంటున్నాం. సో ఇది క్విక్ టూర్. అండ్ బాత్రూమ్ కూడా ఎట్లా ఉందో చూపిస్తాము. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది బెడ్ అని చెప్పాను కదా, చివర మీకు కర్టన్ కనపడుతుంది కదా, మాకైతే అక్కడ 2 విండోస్ వచ్చాయి. యాక్చువల్గా మాకు ముందు బుక్ చేసుకున్నది వితౌట్ విండోస్, అది $480. మేము రూమ్ ఎందుకంటే మాకు ప్రాబ్లం వచ్చిందని అప్పుడు మాకు ఈ పెద్ద రూమ్ ఇచ్చారు. ఇందులో విండోస్ ఉన్నాయి. ఇది కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది యాక్చువల్గా బుక్ చేసుకుంటే. ఇది కాకుండా బాల్కనీతో కూడా ఉంటాయి అన్నమాట. అవి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం హయ్యర్ ఫ్లోర్స్లో ఉన్నాయి అన్నమాట బాల్కనీవి. సో అన్ని క్రూజ్ షిప్స్లో ఇట్లానే ఉంటుంది. చిన్న రూమ్స్ వితౌట్ విండోస్ తక్కువ కాస్ట్, విత్ విండోస్ ఎక్కువ, బాల్కనీతో ఎక్కువ. ఇంకా పెద్ద సూట్ రూమ్స్ కూడా ఉంటాయి, కొంచెం డూప్లెక్స్ లాగా, అవి ఇంకా పెద్దగా ఉంటాయి అన్నమాట. సో ఇది క్విక్ రూమ్ టూర్. తర్వాత మీకు క్రూజ్ షిప్లో ఏమేమి ఖర్చులు ఉంటాయి ఎవ్రీథింగ్ నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో దట్ ఫస్ట్ టైం మీరు క్రూజ్ ప్లాన్ చేయాలి అంటే కనుక మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎంత ఖర్చు అయింది ఏంటి అని. ట్రావెల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో చూసి థమ్స్ అప్ ఇవ్వండి.